ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ వృషభ రూపంలో ఉండేటువంటి కాలనేమి యొక్క కుమారులు 7గురిని చూశాడు. కాలు దువ్వుతూ రంకెలేస్తున్నాయన్నమాట. కృష్ణుణ్ణి చంపేయాలా అని చెప్పి కోరికతో ఉన్నారు వీళ్ళు 7గురు. వీళ్ళు రాక్షసులనేటువంటి విషయం కృష్ణుడికి తెలుసు గాని ఇంకెవరికీ తెలియదు. ఆ చెండ్లు తిరిగిపోయి ఉన్నాయి. ఆ ఎద్దులు ఎంత బలంగా ఉన్నాయంటే అంత బలంగా ఉన్నాయి. కాలు రువ్వి రంకేస్తున్నాయి అన్నమాట కృష్ణుడి మీదకి. అప్పుడు కృష్ణుడు ఈ గోపాలకులు, విదేహ ప్రజలు అందరూ చూస్తూ ఉండగా ఆ యొక్క వృషభముల వైపు వెళుతున్నాడు. ఆకాశంలో దేవతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఈ యొక్క సంగ్రామం ఎలా జరుగుతుందని చెప్పి. ఆ కృష్ణుడు ఆ వృషభాలను చంపాలనేటువంటి కోపంతో, ఆ వృషభాలు కూడా కృష్ణుడిని చంపాలనేటువంటి కోపంతో ఉన్నాయి. తీవ్రమైనటువంటి పగ వాళ్ళిద్దరికీ కూడా జన్మజన్మల నుంచి ఉందన్నమాట. అందువల్ల ఆ కోపంతో ఈ రోజున మన కోరిక తీరిపోతుంది, మనసారా ఈ కృష్ణుడిని చంపేద్దామని చెప్పి ఆ 7 వృషభాలు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు కృష్ణుడు ఆ వృషభాల వైపు పోతున్నాడు. ఆ వృషభాలు ఇంకా తట్టుకోలేక ఒక వృషభం నేరుగా వచ్చేసి కృష్ణుడిని పొడవడానికి వచ్చింది. ఎప్పుడైతే కృష్ణుడిని పొడవడానికి వచ్చిందో ప్రజలందరూ కూడా చూస్తూ కృష్ణుడు పడిపోతాడు, దొక్కేస్తాడు అనుకుంటున్నారు. కృష్ణుడు దాని యొక్క కొమ్ములు గట్టిగా పట్టుకున్నాడు. కొమ్ములు గట్టిగా పట్టుకున్నటువంటి వాడై ఆ వృషభాన్ని అలా లేపాడు పైకి. అంతలా వృషభమే పైకి లేచిందనమాట. అంత బలం కృష్ణుడికి. దాన్ని గరగర గరగర గర తిప్పి నేలకేసి కొట్టాడు. ఎప్పుడైతే ఆ వృషభాన్ని ఆ విధంగా కొట్టాడో మళ్ళా కింద పడ్డటువంటి వృషభం మళ్ళా లేచి కృష్ణుడిని పొడవడానికి పోతుంది. పోయేటప్పుడు తన పిడికిలి బిగించినటువంటి వాడై దాని యొక్క నొసలు మీద ఒక్క పోటు పొడిచాడు కృష్ణుడు. ఆ పోటుతో కూడా ఈ యొక్క ఎద్దుకు వృషభానికి కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. తల తిరిగిపోయింది, దిమ్మిక్కిపోయింది. ఆ సందర్భాన్ని కొరవ 6 ఎద్దులు చూచాయి. ఈ యొక్క వృషభాన్ని చంపేసేటట్టున్నాడని చెప్పి 6 వృషభాలు శ్రీకృష్ణుడి మీదకు దూకేసి అనమాట. ఇక సంగ్రామాన్ని దేవతలు కూడా వర్ణించలేరు. ఆ యొక్క ఎద్దులు 7 ఒకటైపోయి కృష్ణుడిని పొడుస్తూ ఉంటే చుట్టూ వచ్చేసే ఎద్దులు మధ్యలో కృష్ణుడు చేరిపోయినాడు. వాటిష్ట ప్రకారంగా కృష్ణుడిని పొడుస్తూ ఉంటే కృష్ణుడు ఆకాశంలోకి ఎగిరి మరలా క్రిందకి దూకుతూ మరలా ఎద్దుల నుంచి తప్పించుకుంటూ మరలా యొక్క ఎద్దుల యొక్క వీపుల పైన దూకి వీపులను తన యొక్క పిడికిటి పోటులతో గుద్దుతూ భయంకరమైన సంగ్రామం జరుగుతూ ఉంది. ఈ సంగ్రామాన్ని అందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు. లీలామానుష విగ్రహుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ వీళ్ళందరి ఆనందం కోసంగా వాటితో యుద్ధం చేస్తున్నాడే గాని వాటిని చంపడం ఆయనకేం పెద్ద పని కాదు. అప్పుడు ఆ విధంగా దేవతలందరూ చూస్తూ ఉండగా వాటితో చాలాసేపు యుద్ధం చేశాడు. చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత ఆ ఎద్దులు కృష్ణుడిని ఎట్లాగైనా చంపేయాలని చెప్పి తన కాళ్ల మధ్య తూక్కుతూ ఆయన్ను హింసిస్తూ తర్వాత ఏమంటే ఆ కృష్ణుడిని పొడుస్తూ రకరకాలుగా చేస్తున్నాయి. ఎన్ని చేసినా వాటి యొక్క కొమ్ములు పట్టుకొని వాటిని విసిరేస్తూ వాటి చెండుల మీద కొడుతూ మెడల మీద కొడుతూ రకరకాలుగా కృష్ణుడు కూడా భయంకరమైన సంగ్రామం సాగిస్తూ ఉన్నాడు. నీలాదేవి చూస్తూ ఉంది అక్కడ నిలబడి. ఆ యొక్క నీలను చూశాడు. ఆ నీల కుంభకుని యొక్క కుమార్తె. ఈ వృషభాలను ఎవరైతే లొంగ తీసుకుంటారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు కదా. ఆ నీలను ఒకసారి చూశాడు. నీలను చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇంత యుద్ధం చేస్తూ కూడా దృష్టి నీల మీద ఉందన్నమాట ఆయనకు. నీల మీద చూసి చిరునవ్వు నవ్వుతూ చూడు ఇప్పుడు ఎలాగా సంహరిస్తానో ఈ వృషభాలని చెప్పి అనుకున్నాడు మనసులో. అని ఒక్కసారి ఆ వృషభాన్ని ఒక్కదాన్ని కొమ్ము పట్టుకున్నటువంటి వాడై తన యొక్క పిడికిటి పోటు బిగించి ఆ నుదురు మీద గట్టిగా కొట్టాడు. ఎప్పుడైతే పిడికిటి పోటు తగిలిందో ఆ దెబ్బ ఎలా ఉన్నదయ్యా అంటే కొండను వజ్రాయుధం కొట్టినట్టు ఉందన్నమాట.
భయంకరమైనటువంటి పర్వతాన్ని వజ్రాయుధంతో కొడితే ఎంత దెబ్బ తగులుతుందో అంత దెబ్బ తగిలి ఈ వృషభం నోటి గుండా నెత్తురు, ముక్కులు గుండా నెత్తురు, చెవులు గుండా నెత్తురు వచ్చేసింది. ఒక్కసారి రంకె వేసినటువంటిది అరుస్తూ ఆ వృషభం పక్కకు పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే వాడు రాక్షసుడిగా మారిపోయినాడు అనమాట. అప్పుడు మిగిలినటువంటి 6 రాక్షస రూపంలో ఉండే రాక్షసులైనటువంటి కాలనేమి కొడుకులు వికృతంగా అరుస్తూ ఈ యొక్క కృష్ణుడి మీదకి వచ్చారు. కృష్ణుడు ఇంకా ఆలస్యం చేస్తే కుదరదని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఎద్దును కూడా పట్టుకొని మూతి మీద గుద్దుతున్నాడు అనమాట. ఒకటే పిడికెట్టి పోటుకు రక్తం కక్కుని చచ్చిపోతున్నాయి. ఈ విధంగా 6 అంటే 7 ఎద్దులను కూడా సంహరించేశాడు. సంహరించేసిన తర్వాత 7 కూడా ఎద్దులు అక్కడ పడిపోయినాయి. 7 ఎద్దులు కూడా మరణించి రాక్షస రూపాన్ని పొందినటువంటివై అక్కడ పెద్ద పెద్ద కళేబరాలుగా పడిపోయినాయి. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. పుష్పవృష్టి కురిపించిన తర్వాత అక్కడ ఒక సందర్భం ఉందన్నమాట. ఈ పడిపోయినటువంటి ఎద్దులు మామూలు లోక ప్రజలకేమో ఎద్దుల మాదిరే కనపడుతున్నాయి, కృష్ణుడికి దేవతలకి మాత్రం రాక్షసులుగా కనపడుతుందన్నమాట. అంటే ఆ స్వరూపంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం కృష్ణుడికి కొరవాళ్ళకే తెలుసు, కానీ ఇక్కడ ఉండేటువంటి లోక ప్రజలకి అందరికీ తెలియదు. మామూలు ఆపుటెద్దులని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ఎద్దులు ఈ విధంగా పడిపోయిన తర్వాత అందరూ హర్షధ్వనాలు చేస్తూ ఆనందంగా కృష్ణుడిని పొగుడుతున్నారు, జయ జయధ్వనాలు చేశారు. దేవతలంతా పూలవృష్టి కురిపించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను చూసినటువంటి వాడి పరమ సంతోషంతో ఆ కుంభకుడు తన కుమార్తె అయినటువంటి నీలం తీసుకువచ్చినటువంటి వాడై అక్కడికక్కడే తను యుద్ధరంగంలో ఈ యొక్క ఆబోతుల్ని ఎవడు లొంగదీస్తాడో వాడికి తన బిడ్డనిస్తానన్నాడు కాబట్టి అందరి సమక్షంలో ఈ నీల యొక్క చేతిని కృష్ణుడి యొక్క చేతిలో పెట్టి సమర్పించాడు కృష్ణుడికి. అందరూ ఆనందపడ్డారు. అప్పుడు ఆ మిథిలా నగరంలోనే వైభవంగా ఈ నీలాకృష్ణుల వైభవ పరిణయం జరిగిందనమాట. ఆయనకిచ్చి ఈ అమ్మాయిని పరిణయం చేసేసి పెళ్ళైన తర్వాత అమ్మాయికి అరణంగా ఇచ్చేటువంటి గోవులు, కొన్ని లక్షల గోవులు, కొన్ని లక్షల బంగారు నాణ్యాలు, ఇవన్నీ కూడా అరణంగా ఇస్తున్నట్ట. అప్పుడు నందుడు అన్నాడు, కుంభక, ఇవన్నీ ఎందుకు మాకు? కృష్ణుడు మా ఇంట్లో పుట్టింది మొదలుకొని పాలు పొంగినట్టు పొంగిపోయింది మా యొక్క ఐశ్వర్యము. కొన్ని లక్షల ఆవులు మాకున్నాయి, కొన్ని లక్షల బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవసరం లేదు నాయన అని చెప్పి నందుడు అన్నాడు. నందుడు ఆ మాట అంటే కృష్ణ పరమ యొక్క కుంభకుడు చెప్తున్నాడు, మీకు లేవని మేము ఇవ్వడం లేదు, నా కుమార్తెకు నేను ఇవ్వాలి, నేనేదో మనస్ఫూర్తిగా ఇవ్వాలని నా తృప్తి కోసం నేను ఇస్తున్నాను కానీ మీరు తృప్తి పడతారని కాదు, మిమ్మల్ని తృప్తి పరిచేంత శక్తి నాకెక్కడ ఉన్నది, కాబట్టి నా తృప్తి కోసం నేను ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి నందుడు ఆమోదించాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళై కొన్ని రోజులు అక్కడ ఉండి తర్వాత ఒక శుభముహూర్తంలో ఈ నీలాదేవిని తీసుకున్నటువంటి వాడే కృష్ణ పరమాత్మ, తర్వాత బలరాముడు, నందుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చినటువంటి గోపకులు వాళ్ళందరూ కూడా కృష్ణుడికి వివాహం అయిందనే ఆనందంలో వీళ్ళందరూ కూడా బయలుదేరి బృందావనానికి బయలుదేరారు. బృందావనానికి వచ్చేసారు. బృందావనానికి వచ్చేసి అక్కడ హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. అది వర్ష ఋతువు అన్నమాట. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు నందుడి దగ్గరకు బృందావనం నుంచి వాళ్ళు మిథిలకు పోయినప్పటికే వర్షాకాలం వచ్చేసిందనమాట. ఈ వర్ష ఋతువులోనే ఇదంతా కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ బృందావనంలో వాళ్ళు బాల్య క్రీడలతో విహరిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ వర్ష ఋతువులో మంచి వర్షాలు కురిశాయి, నెమిళ్లు ఆడుతున్నాయి, తర్వాత జలచరాలన్నీ కూడా పరమానంద పడుతున్నాయి, భూదేవి సంతసిస్తూ ఉన్నది. ఆ వర్షాలు కురిసినందువల్ల భూమిలో ఉండేటువంటి చెట్లన్నీ కూడా పచ్చగా వచ్చి గోవులకు చాలా దండిగా మేత పచ్చిగడ్డి పచ్చగిచ్చింది కాబట్టి భూమి అంతా కూడా ఆవులన్నీ కూడా సంతోషంతో మేతలు మేస్తూ ఉన్నాయి.
ఈ వర్ష ఋతువు ఈ భూమికే కాకుండా సకల జీవరాశులకు ఆనందాన్ని కలిగించింది. అటువంటి వర్ష ఋతువులో వీళ్ళు ఉన్నారు. తరువాత నీలాకృష్ణులు ఎంతో ఆనందంగా ఉన్నారు. యుక్త వయస్సు వస్తూ ఉన్నదన్నమాట కృష్ణుడికి. అంటే నూనూగు మీసాలు, తర్వాత జుట్టు ఒకరో పెద్దదవడం, అవయవాలన్నీ కూడా బాగా సౌష్ఠవంగా తయారవడం, పొట్ట గుండ్రంగా రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ గోరక్షణ చేస్తూ ఉన్నాడు. గోపాలకులతో కూడి ఆనందంగా ప్రతిరోజు కూడా ఆవుల దగ్గరకు పోయి ఆ బృందావనంలో అంతా కూడా సంచరిస్తూ బలరామకృష్ణులు గోవులు పశువులు మేపుతూ ఉన్నారు. ఎలా ఉన్నాడయా కృష్ణుడంటే పీతాంబరాన్ని ధరిస్తున్నట్ట రోజు. ఆ పీతాంబరం ధరించి నెమిలిపించాన్ని ధరిస్తున్నాడు. శిరస్సు మీద నెమిలిపించము, మళ్ళీ తలపాగా చుట్టుకుని తలపాగా మీద నెమిలిపించం అన్నమాట. పూలదండ, వనమాల అంటే అడవిలో పూచేటువంటి పూలన్నీ కలిపి రోజు ఒక పూలమాల కట్టుకుని దాన్ని మెళ్ళలో ధరింపజేస్తున్నారు ఆయనకు. తర్వాత వేణు అనేటువంటిది పిల్లన గ్రోవి ధరించున్నాడు. ప్రతిరోజు పిల్లన గ్రోవి ఊతుంటాడు ఆయన. ఆ గోవులన్నీ కూడా ఆ సంగీతాన్ని చూసి ఆనందపడుతూ ఉంటాయి. ఆ పిల్లన గ్రోవి ఊతూ ఆ గోవులకి ఆనందాన్ని కలిగిస్తూ బృందావనంలో ఉండేటువంటి అందరికీ కూడా ఆనందదాయకుడైనటువంటి కృష్ణ పరమాత్మ సంచరిస్తూ ఉన్నాడు. ఎంతో ఆనందంగా జరుగుతూ ఉన్నది. ఒకానొక రోజు ఏమైందంటే ఈ విధంగా ఉండగా ఈ గోవులను తోలుకుని అడవులో తిరుగుతుండేటువంటి సందర్భంలో ఒకరోజు అరణ్యంలో భాండీరము అనేటువంటి పెద్ద వటవృక్షం ఉందని చెప్పి అనుకున్నాం మనం. ఈ భాండీరము అనేటువంటి వటవృక్షం అన్నిటికంటే ఆ అడవిలో ఉండే చెట్లన్నిటికంటే చాలా పెద్దది, విశాలమైనటువంటిది అనమాట. ఒకరోజు ఆవులు తోలుకుంటూ వెళ్ళి ఆ గోపకులందరూ కూడా పశువులు మేపుతూ ఉండగా ఈ బలరామకృష్ణులిద్దరూ కూడా భాండీరం అనే పేరు కలిగిన వటవృక్షం దగ్గరకు వెళ్ళారు. వటవృక్షం చాలా విశాలంగా ఉంది. ఆ చెట్టును ఆశ్రయించి చాలా రకాలైనటువంటి పక్షులు ఉన్నాయన్నమాట. చాలా రకాలైన జీవరాశులు ఉన్నాయి. నెమిళ్ళు ఇంకా పెద్ద పెద్ద ఆ పక్షులన్నీ కూడా ఆశ్రయించున్నాయి. చాలా విశాలమైనటువంటిది, చాలా మందికి నీడనిచ్చేటువంటిది. ఆవులు కూడా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆ పాండీర వటవృక్షం కిందకి పోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. చాలా విశాలమైనటువంటి ఆ వటవృక్షాన్ని చూసినటువంటి వాళ్ళి ఆ వటవృక్షం కిందకి వెళదామని చెప్పి ఈ బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ వటవృక్షం దగ్గరికి పోయి వటవృక్షం నీడలో ఆ చెట్టు మొదలకు సమీపంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండేటువంటి సందర్భంలో దూరం నుంచి వామదేవుడు, భరద్వాజుడు అనేటువంటి ఋషులిద్దరు వస్తున్నారు. ఆ ఋషులు ఈ యమునా నదీ తీరంలో వస్తున్నారన్నమాట. యమునా నదీ తీరంలో వస్తూ వాళ్ళు యమునా నదిలో స్నానం చేయాలి అనేటువంటి సంకల్పంతో వస్తున్నారు. కానీ స్నానం చేయాలంటే ఏ రేవులో దిగాలి, ఏ రేవులో ఇక్కడ బాగుంటుంది అని వాళ్ళకి తెలియదు. ఏ ప్రాంతంలో దిగితే బాగుంటుంది, అన్ని రేవులు అన్ని విధాలుగా ఉండవన్నమాట. ఒక నదీ ప్రవాహం ఉండేటప్పుడు ఒక్కొక్క రేవులో దిగితే అక్కడనే మనం గల్లంతా అయిపోయేంత విధంగా సుడిగుండాలు ఉంటాయి. కొన్ని రేవుల్లో మొసళ్ళు ఉంటాయి. కొన్ని రేవుల్లో భయంకరమైన జలచరాలుండి దిగిన వాళ్ళని చంపేస్తుంటాయి. కాబట్టి అక్కడ పరిసరాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఏ రేవులో దిగితే మంచిదో, ఏ రేవులో దిగకూడదో అనేది తెలిసి ఉంటుందన్నమాట. అందుకని ఆ వామదేవుడు, భరద్వాజ మహర్షి ఇద్దరు కూడా ఆ దారిని వస్తూ ఆ సరయూ నదీ తీరంలో వస్తూ ఇక్కడ ఈ గోపాలకులందరూ కూడా కొంతమంది ఉన్నారు ఆవులు మేపుతూ. వాళ్ళని అడిగారట, నాయన మేము స్నానం చేయాలి, ఏ రేవులో దిగితే బాగుంటుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, మాకు తెలీదు, అదిగో ఆయన అడుగు అని చెప్పి పక్కన ఆయన ఛాయ్ చూపిస్తున్నారు.
ఆ పక్కన ఆయన ఏమంటే ఏ రేవులో దిగితే బాగుంటుందో మాకు పెద్ద తెలియదు స్వామి, ఇంకొక ఆయన ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడగండి. ఇట్లా వీళ్ళు అడుగుతూ పోతూ ఉంటే వాళ్ళు కొంచెం దూరం పోయిన పాట వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు అనమాట వాళ్ళని చూసి. అంత మాత్రం తెలీదా, నదీ ప్రవాహం దగ్గరికి వచ్చి ఏ రేవులో దిగాలని అడుగుతున్నారు, వీళ్ళకేం తెలియనట్టుంది, అమాయకులు ఉన్నట్టున్నారు అని చెప్పి పరిహాసంగా వాళ్ళు మామూలుగా అందరినీ పరిహాసం చేసినట్టే పరిహాసం చేస్తూ నవ్వుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు ఎన్ని నవ్వుకున్నా వామదేవ భరద్వాజులు ఏం పట్టించుకోకుండా నేరుగా వస్తూ ఉన్నారు. వాళ్లను కృష్ణ బలరాములిద్దరూ కూడా చూశారు. చూసినటువంటి వాడై ఆ భాండీర వృక్ష సమీపానికి భరద్వాజ మహర్షి వామదేవుడు వెళ్లే సమయానికి ఈ బలరామకృష్ణులిద్దరూ కూడా ఎదురుగా వచ్చారనమాట. కృష్ణ పరమాత్మ నేరుగా ఎదురుగా వచ్చి ఆ భరద్వాజ మహర్షికి వామదేవునకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహానుభావులారా, మీరు ఎక్కడ దిగాలి, ఎక్కడ స్నానం చేయాలనేటువంటి విషయం వీళ్ళని అడుగుతున్నారు. వీళ్ళకేం తెలుసు, వీళ్ళ అమాయకులు, వాళ్ళు ఏదో అంటుంటారు, వాళ్ళ సంగతి మీరు పట్టించుకోబాకండి. మీకు ఏది మంచి ప్రాంతమో నేను చెప్తాను, మీరు నా కూడా రాండి అని చెప్పి వీళ్ళిద్దరినీ కూడా బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నేరుగా ఆ భరద్వాజ మహర్షిని వామదేవుణ్ణి కొంచెం దూరంగా తీసుకెళ్లారు. మీకు సరైనటువంటి ప్రాంతం మేము చూపిస్తాం రాండి అని చెప్పి ఆ యమునా తీరంలోనే ఈ గోపపాలకులందరికీ ఇంటే కూడా దూరంగా తీసుకెళ్లారనమాట. దూరంగా తీసుకెళ్లి ఒక ప్రాంతాన్ని చూపించారు. ఇదిగో మహర్షి, ఈ రేవులో అయితే ఏ ఇబ్బంది మీకు ఉండదు, ఇక్కడ దిగి మీరు స్నానం చేయండి, స్నానం చేసి మీ యొక్క అనుష్ఠానం అంతా చేసుకోండి. మీ అనుష్ఠానాన్నంతా చేసుకున్న తరువాత మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి. ఇదిగో మేము ఆతిథ్యం స్వీకరించాలి అంటే మీరు ఎవరినాయన అంటారేమో, మేము యశోదా నందుల యొక్క కుమారుణ్ణి, నన్ను కృష్ణుడు అని పిలుస్తారు, ఈయన మా అన్న బలరాముడు అని పిలుస్తారు ఎన్ను. అయితే మీరింత దూరం వచ్చారు కాబట్టి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కనపడే ఆవులన్నీ కూడా మావేను స్వామి, మీరు ఎండకు వచ్చారు కాబట్టి స్నానం చేసి రండి. మీరు స్నాన సంధ్యాధ్య అనుష్ఠానాన్ని చేసుకున్న తర్వాత మా దగ్గర ఆనందంగా మీరు భోంచేసేదానికి సద్దన్నం ఉంది, తర్వాత చక్కెర పాయసం కూడా దండిగా తెచ్చున్నాము, ఇంకా అనేకమైనటువంటి మీరు తినగలిసినటువంటి మధుర పదార్థాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే దీంట్లో పెరుగులో సద్దన్నం తింటే చాలా బాగుంటుంది, సద్దన్నము మేగడ పెరుగు తెచ్చుంది, మేగడ పెరుగు కలుపుకొని సద్దన్నం తింటే చాలా బాగుంటుంది స్వామి. తర్వాత చక్కెర పాయసం కూడా చాలా బాగుంటుంది. కావలసినంత ఆనందాన్ని పొందుతూ మీరు అనుభవించండి. అట్లా మాకు అవన్నీ తినవలేనాయన, మీరు పెట్టినవి అవన్నీ మేము స్వీకరించలేని కానీ మీరు అంటే, వెచ్చటి పాలున్నాయి, కడుపు నిండా పాలు తాగండి. అనేకమైన ఈ అడవిలో పండినటువంటి పండ్లన్నీ తెచ్చిపెట్టున్నాము, పండ్లు స్వీకరించండి. కాబట్టి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్పి వాళ్ళు కృష్ణ బలరాములిద్దరూ కూడా ఆ వామదేవ భరద్వాజుల్ని ఈ విధంగా ఆతిథ్యానికి ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళ వినయ విధేయతలు, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా చూసి ఆయన భరద్వాజ మహర్షి వాళ్ళ ఛాయ చూసి, ఆహా, యాదవులలో ఇంత తేజస్సంపన్నులైనటువంటి వాళ్ళు పుడతారా, ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నారు, కోటి సూర్య ప్రభాభాసమానులైనటువంటి ఈ పిల్లలు సామాన్యులు కాదు, ఇంత మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు. అదే అక్కడ వాళ్ళని ఏ రేవులో స్నానం చేయాలి అంటే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడారు.
అదే ఇక్కడికి వస్తే వీళ్ళు ఇంత మర్యాదగా ఇంత గౌరవంగా మాట్లాడుతున్నారు, ఇంత మాట స్పష్టత ఉన్నది, ఇంత తేజస్తో ప్రకాశిస్తున్నారు, వీళ్ళు ఎవరో సామాన్యులు కాదని చెప్పి భరద్వాజ మహర్షి యోగ దృష్టితో చూశాడు. ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని యోగ దృష్టితో పరిశీలిస్తే ఈయన శ్రీ మహావిష్ణువు అని అర్థమైపోయింది. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అని చెప్పి తెలుసుకున్నాడో అప్పుడు వామదేవుడు కూడా తన దివ్య దృష్టితో చూచి బలరామకృష్ణులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపాలని చెప్పి తెలుసుకున్నటువంటి వాళ్ళై పరమ సంతోషంతో అప్పుడు వాళ్ళు కృష్ణ పరమాత్మను చూసి ఈ విధంగా అంటున్నారు, మహాత్మా, మమ్ము మీ ఆతిథ్యానికి ఆహ్వానిస్తున్నారా? మా జన్మ సఫలమైపోయింది. మేము చేసిన తపస్సు, మేము చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు అన్నీ కూడా ఈరోజు మాకు ఫలించాయి. అచ్యుత, ఎంత ప్రయత్నం చేసినా కూడా బ్రహ్మాది దేవతలకు కూడా నువ్వు దర్శనం ఇవ్వవే. అటువంటి వాడివి ఈరోజు మా కనుల ముందు ప్రత్యక్షమై మాకు ఆనందాన్ని కలిగిస్తున్నావు. ఎంత అదృష్టవంతులం మేము. తర్వాత మాకు ఇంత అదృష్టాన్ని కలిగించావంటే మేం చేసిన పుణ్యం ఎటువంటిదో కదా. దివ్యమంగళ విగ్రహ, గుణాతీత, సూక్ష్మోదయ, ఆద్య, అచ్యుత, ఎంత అదృష్టవంతులం మేము. మా చదువులు, మా తపస్సులు, మా యజ్ఞాలు, మా జన్మ ఈరోజు తరించిందయ్యా. ఈరోజు మాకు అదృష్టం కలిగించింది. సృష్టి స్థితిలయాలన్నీ కూడా నీ వల్లే జరుగుతున్నాయి. నీ మాయకు అధీనులు కాని వాళ్ళు ఎవరు? విశ్వమంతా నీ స్వరూపమే మహానుభావ. నీ కళ్ళే సూర్యచంద్రులు, నీ నాలుక సరస్వతీదేవి, నీ దంతాలే గిరులు, నీ శిరస్సు సత్యలోకమయ్యా, నీ వక్షస్థలమే లక్ష్మీదేవి, నీ యొక్క బాహువులు గణపతి కుమారస్వామి, నీ బాహువులు మహానుభావ. తరువాత చేతి వేళ్లే సముద్రాలు స్వామి నీవి, నీ ఉదరమే ఆకాశము, నీ చెవులే దిక్కులు. ఈ దిక్కులన్నీ ఏంటంటే నీ చెవులేనయ్యా. ఇంతెందుకు స్వామి, నీ శిరోజాలే సకల దేవతలు, నీ యొక్క శిరోజములే ఈ సకల దేవతా స్వరూపాలు. నీ పాదాలు పాతాళ లోకము, యజ్ఞస్వరూపుడివి స్వామి నువ్వు మహానుభావ. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికిగా నరసింహస్వామిగా అవతరించి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి లోక కంటకుడైనటువంటి ఆ రాక్షసుణ్ణి సంహరించి నీవు లోకాన్ని కాపాడావు. హిరణ్యాక్షుడిగా అవతరించి హిరణ్యాక్షుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరణానికి వరాహమూర్తిగా అవతరించి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించినటువంటి మహానుభావుడివి. వామనమూర్తిగా అవతరించి బలచక్రవర్తి యొక్క మదాన్ని అణిచి బలిని పాతాళానికి తొక్కినటువంటి మహానుభావుడివి నీవు. ఇక కార్తవీర్యార్జునుడి యొక్క గర్వాన్ని అణచడానికిగా కార్తవీర్యార్జునుడి సహస్ర బాహువులను నీ యొక్క గండ్ర గొడ్డలతో నరకి ఆ కార్తవీర్యార్జునుడిని సంహరించినటువంటి మహానుభావుడి పరశురామమూర్తివి నువ్వేను. దశకంఠుడు లోక కంటకుడై లోకాన్నంతా అల్లాడిస్తున్నటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఆ రావణాసురుని సంహరించడానికిగా శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి రావణ సంహారం చేసినటువంటి మహానుభావుడి నువ్వు. ఇప్పుడు మాకు దర్శనమిస్తూ ఈ యుగంలో నీవు 2 రూపాలతో అవతరించావా మహానుభావ. నీవు బలరామ కృష్ణులుగా మాకు దర్శనమిస్తున్నావు. నీ దివ్యమంగళ విగ్రహాలు చూశాము. నీవు 2 రూపాలుగా ఈ యొక్క ద్వాపరంలో అవతరించినటువంటి మహానుభావుడి నువ్వు. కృష్ణ, మా జన్మ సఫలమైపోయింది. నీతో ఆడి పాడేటువంటి ఈ గోపాలకులందరూ ఎంత ధన్యులో కదా, ఎంత అదృష్టవంతులో కదా. వారితో పాటు నీవు యొక్క పానీయాలు తాగుతూ చలిది గుడుస్తూ సజ్జన్నం తింటూ తర్వాత వాళ్లతో విహరిస్తూ వాళ్లతో మాట్లాడుతూ వాళ్లతో ఆలాజాలంగా ఉన్నావంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా గోపాలకులు.
ఈ అడవేనయ్యా వైకుంఠం అంటేను, నీవు సంచరించేటువంటి ఈ బృందావనే పుణ్యక్షేత్రము, ఇదే వైకుంఠము. ఈ ఆలమందలన్నీ ఎవరో కాదు, మహర్షి బృందాలు స్వామి. మహర్షులే యొక్క ఆలమందలన్నీ కూడా, ఆవులన్నీ కూడాను. దేవకీ వసుదేవులు, యశోద నందులు ఎంత ధన్యులో కదా నిన్ను కన్నందువల్ల, ఎంత మహానుభావులో కదా వాళ్ళు. నీ శిరస్సుపై ఉండేటువంటి నెమలి పింఛ ఉందే, ఎంత అదృష్టం చేసుకుంది స్వామి. ఎప్పుడు నీ స్పర్శ నీకు ఒక అలంకారంగా ఉంటూ నిన్ను ఆనందపరుస్తూ, అందరినీ ఆనందపరుస్తూ ఉన్నదంటే, నీ శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉన్నదంటే ఆ నెమిలి పింఛం ఎంత అదృష్టం చేసుకున్నది. ఎప్పుడు నీ చేతిలో ప్రకాశిస్తూ, నీ మధురాధరాల యొక్క స్పర్శను పొందుతూ, మధురమైనటువంటి గానాన్ని ప్రజలకు అందిస్తూ ఉండేటువంటి నీ మధురాధరాలను ఎప్పుడు స్పర్శించేటువంటి ఈ వేణువు ఎంత అదృష్టమైందో కదా, ఎంత పుణ్యం చేసిందో కదా. ఇక నీ వనమాల, మెడలో ఉండేటువంటి నీ వనమాల ఉంది, అడవిలో పూచినటువంటి పూలన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి నీ యొక్క పుష్పహారం చేసి నీ యొక్క వక్షస్థలం మీద అలంకరించుంటే, నీ వక్షస్థలాన్ని ఎప్పుడూ కూడా స్పర్శించేటువంటి ఈ వనమాల జన్మ ఎంత ఎంత కృతకృత్యురాలో కదా ఈ యొక్క వనమాల అని చెప్పి అన్నారు. మమ్ము కూడా ఈ ఋషులిద్దరూ చెప్తున్నారు, మమ్మల్ని కూడా మీ వాళ్ళుగా భావించి కృతకృత్యులు చేయవలసింది స్వామి అని చెప్పి ఆ భరద్వాజ వామదేవులిద్దరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించి వాళ్ళు ఏం చేశారంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మను బలరాముణ్ణి దర్శనం చేసుకుని, అంటే ద్వాపర యుగంలో అవతరించినటువంటి అవతారము, తర్వాత ఏంటంటే 2 రూపాలతో పుట్టినటువంటి అవతారం అన్నమాట. బలరామకృష్ణులు ఇద్దరు కూడా విష్ణు స్వరూపాలే అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా దర్శించి ధరించినటువంటి ఋషులు కనులార ఎంతో సంతోషంగా, అప్పుడు ఈ గోపాలకులందరూ కూడా ఎక్కడో ఉన్నారన్నమాట. ఆ కృష్ణ బలరాముల యొక్క దర్శనాన్ని పొంది పరమానంద భరితులయ్యి ఆ రూపాలను రెండింటినీ కూడా తన హృదయాల్లో ప్రతిబింబించేటట్టుగా చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది నమస్కరించి, ఎప్పుడు మీ వాడుగా, మీ యొక్క సొంతమైనటువంటి మనుషులుగా మమ్ము కూడా భావించవలసింది. ఆ వేణువుకు, నెమిలి పింఛానికి, వనమాలకు వచ్చినటువంటి అదృష్టం మాకు రాలేకపోయింది అని మేము బాధపడుతున్నాము. మీ దర్శనం వల్ల మాకు ఎంతో అదృష్టం, మా జన్మ సఫలమైంది. మీ స్పర్శ పొందినటువంటి ఆ యొక్క వస్తువులు ఎంత అదృష్టం చేసుకున్నావో కదా మహానుభావ, మాకు ఈ దర్శనం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చావా అని చెప్పి ఆ భరద్వాజ వామదేవులిద్దరూ కూడా ఎంతో ప్రేమగా ఆ యొక్క కృష్ణ పరమాత్మను, బలరాముణ్ణి స్తుతించినటువంటి వాళ్ళై పరమానంద భరితులై అక్కడి నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మను వీడ్కొని, ఆయన యొక్క చిరునవ్వులో నుంచి వచ్చినటువంటి ఆయన ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి, ఇంకా స్నానంలే సంధ్యలే, అక్కడి నుంచి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినారు. కృష్ణ పరమాత్మ, బలరాములిద్దరూ కూడా వాళ్ళని అనుగ్రహించినటువంటి వాళ్ళై వెనక్కి వచ్చారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళను అనుగ్రహించాడు. ఆ బాండీర వటవృక్ష సమీపంలో, యమునా తీరంలో జనమేజయ మహారాజా అని చెప్పి వైశంపాయనుల వారు ఈ యొక్క వృత్తాంతాన్నంతా కూడా చెప్పి, తర్వాత ఏం జరిగింది అని జనమేజయ మహారాజు అడిగితే ఈయన చెప్తున్నాడు. ఇది ఆ హరివంశంలో 6వ ఆశ్వాసం. ఈ 6వ ఆశ్వాసాన్ని పూర్తి చేస్తూ, దమిత విమత గర్వాదారితారాతి దుర్గా భ్రమిత వినుత కీర్తి ప్రాజ్ఞ చేతోనువర్తి భ్రమిత యువతి చిత్త రక్షిత నాదివృత్త శమిత సకల దోష సౌమ్య సంపాదివేశ. ఇది శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోరుహధ్యానానంద సౌందర్యతుర్య శ్రీ సూర్య సుకవి సంభవ శంభుదాస లక్ష్మణాభిధేయ ఎర్రయనామధేయ ప్రణీతం వైన హరివంశంబునన్ పూర్వభాగంబునందు షష్టాశ్వాసము. ఈ విధంగా
హరివంశంలో షష్ఠాశ్వాసాన్ని పూర్తి చేసి మనం సప్తమాశ్వాసంలోకి ప్రవేశించబోతున్నాం. తరువాత తెలుసుకుందాం.